హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు మారుతి సుజుకి విక్టోరియస్ రీసెంట్గా లాంచ్ అయింది కదా, అందులోనే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయిన VXi వేరియంట్ రివ్యూ అని తీసుకొచ్చాను. సో సింపుల్గా చెప్పాలంటే గ్రాండ్ విటారా ఫేస్ లిఫ్ట్ అని కూడా అంటున్నారు దీన్ని అయితేను. సో ఈ VXi వేరియంట్ ఎస్పెషల్గా నేను ఎందుకు వాల్యూ ఫర్ మనీ అన్నానంటే 11.8 lakhsలో మనకు వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 12 lakhsలో మనకు డిపెండింగ్ ఆన్ డీలర్ బట్టి మనకు ఈ కార్ అయితే అవైలబిలిటీగా ఉంది. మనకి ఇంపార్టెంట్ కావాల్సిన అన్ని ఫీచర్స్ అనేవి వచ్చేస్తున్నాయి దీంట్లో. మనకు మిస్ అయ్యేటి ఏంటో కూడా చెప్తాను. పైగా భారత్ ఎన్కాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ కూడా గెలుచుకుంది. ఇప్పటి వరకు నేను అసలు ఈ కార్ ఎవరు పర్చేస్ చేశారో, ఆల్రెడీ గ్రాండ్ విటారా ఉంది కదా అనుకున్నాను. 25,000 బుకింగ్స్ అనేవి జరిగాయంట. అండ్ ఆల్సో 10 weeks వెయిటింగ్ పీరియడ్ కూడా నడుస్తుంది డిపెండింగ్ అపాన్ వేరియంట్ బట్టి, ఇంకా తగ్గొచ్చు అంటున్నారు. సో డెలివరీస్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. సో మనకు తెలుసు ఇది సేమ్ ఇంజన్ అయితే గ్రాండ్ విటారా ఉందో, సేమ్ ప్లాట్ఫామ్ అండ్ సేమ్ సెగ్మెంట్ కాబట్టి సేమ్ అవే ఇంజన్స్ ఉంటాయి. 1.5 న్యాచురల్ ఆస్పిరేట్ ఒకటి. ఈ ప్రైస్కి వచ్చేది మాత్రం అదే. మనకు సిఎన్జీ కావాలంటే 12.8 lakhs పడుతుంది మాన్యువల్లో. సో ఇదే VXi ఆటోమేటిక్ తీసుకున్నట్లయితే మనకు 13.36 lakhs అనేది పడుతుంది వచ్చేసి. సో దీంట్లో మనకు 1.5 స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉంది ఆల్ వీల్ డ్రైవ్తో. సో అది కావాలనుకున్న వాళ్ళు టాప్ ఎండ్కి వెళ్తే మనకు 20 lakhs ప్లస్ అయితే వెళ్తుంది ప్రైజింగ్ అనేది. సో బెస్ట్ థింగ్ ఎందుకు వాల్యూ ఫర్ మనీ మళ్ళీ చెప్తున్నానంటే, బ్రీజా VXi ప్రైస్లో మనకు విక్టోరియస్ VXi అనేది వచ్చేస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రాండ్ విటారా నెక్సా షోరూమ్స్లో ఉంటే ఈ విక్టోరియస్ అనేది మనకు ఎరీనా షోరూమ్స్, అంటే ఏవైతే మనకు అర్టిగా, సెలీరియో, స్విఫ్ట్, డిజైర్స్ ఉంటాయో ఈ షోరూమ్లో అనేవి సేల్స్ ఉన్నాయి. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీడియోని స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఏమేమి ఫీచర్స్ వస్తాయి VXiలో వాల్యూ ఫర్ మనీ అండ్ ఏం ఫీచర్స్ మిస్ అవుతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను కాంపిటీషన్తో పాటు. క్విక్లీగా మీ అందరూ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు అండ్ నోటిఫికేషన్ ఆల్ అవేట్ కూడా ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రతి వేరియంట్ అండ్ ఓనర్షిప్ రివ్యూస్ కూడా మిస్ అవ్వరు. ముందుగా కీస్ నుంచి స్టార్ట్ చేస్తాం. VXi వేరియంట్ నుంచి మనకు కీలెస్ ఎంట్రీ రావడం అనేది విచ్ ఇస్ రియల్లీ వాల్యూ ఫర్ మనీ. పాత కీస్ డిజైన్ లాక్ అండ్ అన్లాక్ మాత్రమే ఉంటాయి, బట్ అట్లీస్ట్ కీలెస్ ఎంట్రీ అనేది మనకు సెకండ్ బేస్ మోడల్ నుంచి వస్తుందంటే గ్రేటే. సో లుక్స్ వైజ్గా చూస్తే ఎగ్జాక్ట్ టాప్ మోడల్ లానే ఉంటాయి లుక్స్ అన్నీ కూడాను. కొన్ని చేంజెస్ ఉంటే చెప్తాను. క్లోజ్డ్ గ్రిల్ లాగా ఈవీ లుక్స్ లాగా ఉంటుంది మనకి, క్రోమ్ గ్రిల్ అంటారు దీన్ని. అండ్ ఏరో ఎడ్జెస్, ఏరో డివెన్స్ అనేవి ఉంటాయి. సో హెడ్ లైట్స్ వచ్చే వరకు హెలోజిన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇదే బెటర్ అని చెప్తాను నేనైతే. ఎల్ఈడీస్ కంటే కూడా హెలోజిన్ ప్రొజెక్టెడ్ చాలా త్రో బాగుంటుంది, DRLs రావు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొజెక్టెడ్ ఫాగ్ ల్యాంప్స్ మిస్ అవుతాయి, మనకు అవసరం లేదు, దాంతో మేనేజ్ చేసేవచ్చు హెడ్ లైట్స్తో. మనకు చాలా బాగుంటుంది త్రో అనేది. అండ్ ఫ్రంట్ లుక్ అంతా కూడా సేమ్ టాప్ మోడల్ లాంటిది. డైమెన్షన్స్ ఏవైతే మనకు లెంత్, బ్రెత్, హైట్ అంటారో అన్ని గ్రాండ్ విటారాకి వస్తాయి. వీల్ బేస్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా గ్రాండ్ విటారా అంతనే ఉంది. జస్ట్ ఒక 10 mm లెంత్ ఏదో ఎక్కువగా ఉంది పొడవు, అండ్ 5 mm హైట్ ఏదో ఎక్కువ ఉంటుంది గ్రాండ్ విటారా కంటే, అంతే తప్పితే ఆల్మోస్ట్ సేమ్ ప్లాట్ఫామ్ గ్రాండ్ విటారా అదే. ఇంకోటి ఏంది మిస్ అయ్యేదంటే అలాయ్ వీల్స్ అనేవి రావు, ఫాగ్ లైట్స్ రావు, సైడ్లో అలాయ్ వీల్స్ రావు, వీల్ క్యాప్స్ వస్తాయి. అలాయ్ వీల్స్ మళ్ళీ మారుతి షోరూమ్లో వచ్చేస్తాయి అనుకోండి. సో 215/60/17 ప్రొఫైల్తో మనకు బేస్ మోడల్ నుంచి కూడా 17 inches టైర్స్ వస్తున్నాయి, ట్యూబ్లెస్ టైర్లు. కాకపోతే సిఎట్ టైర్స్ అనేవి వస్తున్నాయి, మీకు నచ్చిందా వాడుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు టైర్స్ అనేవి బయట డీలర్ నుంచి. సో సస్పెన్షన్ కూడా సేమ్ గ్రాండ్ విటారా MacPherson సస్పెన్షన్ ఉంటుంది స్టన్స్తో, వెనకాల కాయిల్ స్ప్రింగ్తో పాటు ఉంటుంది. సో వెనకాల కూడా డిస్క్ బ్రేక్తో పాటు వస్తుందా అని చూశాను, వచ్చింది. సేమ్ 3XO లాగా ఇప్పుడు స్టాండర్డ్ ఫీచర్స్ చేసేస్తున్నారు. 4 disc బ్రేక్స్ అనేవి సేఫ్టీ వైజ్గా స్టాండర్డ్ అయిపోయాయి. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ చాలా ఇంపార్టెంట్. రిక్వాస్ సెన్సర్ VXi వేరియంట్ సెకండ్ బేస్ మోడల్ నుంచి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ ORVMs అడ్జస్టబుల్ ఫోల్డింగ్తో పాటు బాడీ కలర్ ORVM విత్ ఇండికేటర్తో పాటు వచ్చింది. రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయి చూడండి, సన్ రూఫ్ ఒకటి రాదు అంతే. బట్ షార్క్ ఫిన్ యాంటీనాతో పాటు కూడా డిజైన్లో అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేరు మారుతి వాళ్ళైతే. సో వెనకాల నుంచి చూస్తే స్మార్ట్ హైబ్రిడ్ బ్యాచింగ్, అంటే డెఫినెట్లీ స్మార్ట్ హైబ్రిడ్ కార్. అండ్ ఈ టైలైట్స్ ఫుల్ LEDs VXi నుంచి చూస్తే బల్బ్స్ ఇవ్వకుండా, దీని టైలైట్స్ ఏ కార్లో అనిపిస్తుందో కామెంట్ చేయండి. రివర్స్ కెమెరా కూడా ఇన్బిల్డ్గా వస్తుంది, యాక్సరీస్ కాకుండా స్టాండర్డ్ తోటి, ఎక్కడ వైరింగ్ టచ్ అవసరం లేదు. చలో మనకు బూట్ స్పేస్ వచ్చేసి కూడా ఈ సెగ్మెంట్లోనే బెస్ట్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది. ఇంతకన్నా ఏం వాడుతుంది చెప్పండి. దీని బదులు CNG తీసుకున్న వేస్ట్ అయిపోతారు, స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకున్న బూట్ స్పేస్ ఇంత రాదు. ఒక డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే ఈసారి అన్ని కార్స్లో కూడా వచ్చే లాంచ్ అయ్యే కార్స్లో స్పేర్ వీల్ కాస్ట్ కటింగ్లో తీసేస్తున్నారు కంపెనీస్ అనేది. సో పంక్చర్ కిట్ అనేది ఇస్తున్నారు, అది ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఇంత పెద్ద కార్కి కూడా స్పేర్ వీల్ రావట్లేదు ఇంతకుముందులాగా. పార్సల్ ట్రే కూడా వచ్చింది మీరు చూడొచ్చు. అండ్ ఫ్యూచర్స్లో వెనకాల ఏంది మనం అబ్జర్వ్ చేసే డిఫాగర్ వచ్చింది. వైపర్ అయితే రాదనుకోండి, డిఫాగర్తో మేనేజ్ చేసేయచ్చు. అండ్ స్పాట్స్ అనేవి స్పాయిలర్ లాగా ట్రీట్మెంట్ అనేది చూడండి, ఎక్స్ట్రా మీరు ఏమీ వేయించుకోవాల్సిన అవసరం లేదు బయట నుంచి. ఇంటీరియర్ చూసినట్టయితే VXi వేరియంట్లో మనకు బ్లాక్ అండ్ బీచ్ ఇంటీరియర్ థీమ్ 2 కలర్స్ వస్తుంది. బ్లాక్ సీట్ కవర్ ఫ్యాబ్రిక్తో వస్తాయి, లెదర్ రావు మళ్ళీ. సో ఈ సీట్ కవర్ సేమ్ గ్రాండ్ విటారాలో చూసినా ఇక్కడ కూడా కాపీ చేసేసారు అనుకోండి. లెదర్ కావాలంటే మళ్ళీ మీకు యాక్సరీస్లో అవైలబిలిటీ వచ్చేస్తాయి.
సో మనకు సపోర్ట్ అండర్ ద సపోర్ట్ బాగానే ఉంది, స్పేస్ వైజ్గా కంప్లీట్ వెనక్కి పుష్ చేసిన కాబట్టి ఇంత స్పేస్ అయితే ఉంది. ఇంకా హెడ్ రూమ్ కూడా ప్లెంటీగా ఉంది, సరిపోతుంది. సో హ్యాండిల్స్ అండ్ రూఫ్ లైట్స్ ఉన్నాయి, సన్ రూఫ్ ఒక్కటే మిస్ అవుతుంది. 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సీట్ బెల్ట్స్, ఆర్మ్ రెస్ట్, కప్ హోల్డర్స్ అన్నీ వచ్చేసాయి చూసారా. వెనకాల ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి అండ్ టైప్ సి పోర్ట్స్ కూడా, ఛార్జింగ్ పోర్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. డాష్ బోర్డ్ VX ఇది ఇలా ఉంటుంది చూడ్డానికి, బ్రీజా టాప్ మోడల్ లాగా. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్తో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇప్పుడు స్టాండర్డ్ సేఫ్టీగా అయితే చేసేసాయి కంపెనీస్ అనేవి, బేస్ మోడల్ నుంచి వస్తున్నాయి. ఇంకోటి ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫినిష్తో పాటు ఇక్కడ మనకు సో పియానో ఫినిష్ అనేది కూడా చూడొచ్చు. VX సెకండ్ బేస్ మోడల్ నుంచి, అందుకే వాల్యూ ఫర్ మనీ, కాస్ట్ కటింగ్ అనేది చేయలేరు. 2 రిక్వెస్ట్ సెన్సార్లు ఉన్నాయి, ప్యాసింజర్ కూడా వచ్చింది, విచ్ ఈస్ గ్రేట్. చలో ఇక్కడ చూస్తే డాష్ బోర్డ్లో మనకు కొంచెం సాఫ్ట్గా ఉంది, ఇక్కడ డాష్ మెటీరియల్ అనేది ఇక్కడైతే హార్డ్గా అనిపిస్తుంది. ఏసీ వెంట్స్ చుట్టూ పియానో ఫినిష్ ఇవ్వడం, 2 ట్విటర్లు 2 స్పీకర్లు మాత్రం వస్తాయి ఫ్రంట్ వాళ్ళకి, ఎక్స్ట్రా కావాలంటే యాక్సెసరీస్లో వేయించుకోవచ్చు మీరు. సో ఇది స్మార్ట్ హైబ్రిడ్ బ్యాటరీ ఇక్కడ ప్యాసింజర్ సీట్ కింద వస్తుంది. దీనివల్ల మైలేజ్ కంపెనీ చెప్తుంది 21.18, బట్ రియల్ వోలో సిటీలో 14 ఎక్కడ పోదు, హైవేలో 18+ అయితే ఎక్కడ పోదు. సేఫ్టీలో కూడా మనకు ABS, EBD, బ్రేక్ అసిస్ట్, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, TPMS, ESC, ఐసోఫిక్స్, హిల్ అసిస్ట్. సేఫ్టీలో ఒక్కటే మిస్ అయ్యేది హిల్ డీసెంట్ ఒకటి మిస్ అవుతుంది అంతే. భారత్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ కూడా వచ్చేసింది నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా. డ్రైవర్ సైడ్ నుంచి చూడండి క్లాసీగా ఉంది, అన్ని ఫీచర్స్తో ఫిల్ అయ్యి ఉంది. 4 పవర్ విండోస్, డ్రైవర్ వన్ టచ్ ఆటో, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORM కంట్రోల్స్, లాక్ సిస్టమ్తో పాటు డ్రైవర్ సీట్ అనేది మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్. చాలామంది ఇది అవసరం లేదనుకుంటారు, బట్ తర్వాత ఫ్యూచర్లో మీకు బాగా ఉపయోగపడుతుంది, హైట్ అడ్జస్ట్ ఉండాలి SUV కార్స్కి. అలాగే ట్రాక్షన్ కంట్రోల్, ఆటో స్టార్ట్ కూడా వచ్చింది, పుష్ బటన్ కూడా వచ్చేసింది మనకు సెకండ్ బేస్ నుంచే. VXA వాల్యూ ఫర్ మనీ. చలో లోపల కూర్చొని ఇంకేమేమి ఫీచర్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాము. డోర్ అయితే వేసేసి ఫస్ట్ సో డాష్ బోర్డ్ అయితే లుక్ చూడండి, కొంచెం గ్రాండ్ విటర్ అప్డేటెడ్ మోడల్లో అనిపిస్తుంది. అండ్ స్విచెస్ కూడా చాలా ప్రీమియంగా టాప్ మోడల్ స్విచెస్, AC స్విచెస్ అనేవి ఇచ్చేశారు. ఎక్కడ మనకు ప్లాస్టిక్ చీప్ స్విచెస్ ఇవ్వలేరు సెకండ్ బేస్ మోడల్లో. సో కీస్ ఇక్కడ పెట్టేద్దాం, ప్లేస్ సపరేట్గా ఉంది దానికి. ఈ 7-inch స్క్రీన్ అనేది ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ అయింది. రీసెంట్గా ఒక ఓనర్షిప్ రివ్యూలో 2 lakhs తిరిగిన కార్ కూడా ఈ స్క్రీన్ ఇక్కడ హ్యాంగ్ లేదు, టాటా అండ్ మహీంద్రా కార్స్ లాగా. అంత రియలబుల్ స్క్రీన్ ఇది, నన్ను నమ్మండి. 7-inch స్క్రీనే, సైజ్ తక్కువ కానీ ఎక్కడ టెన్షన్ ఇయ్యదు. ఇది మనకు వైర్లెస్ అనేది యాపిల్ కార్ప్లే, స్మార్ట్ ప్లే ప్రో కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయంట, గూగుల్ అలెక్సా ఉంది, SOS ఎమర్జెన్సీ ఉంది, OTA అప్డేట్స్ కూడా వస్తాయి, లైవ్ లొకేషన్ లాంటివి అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. AC క్లైమేట్ కంట్రోల్ కూడా ఇప్పుడు ఇందులోనే వచ్చేస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు ఈ స్క్రీన్లో అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే సో మనకు వెహికల్ డాష్ బోర్డ్ కానివ్వండి, మీరు వెహికల్ ఇన్ఫర్మేషన్ కానీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కానివ్వండి, దాంతోపాటు టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సో ఇవన్నీ మీరు ఇక్కడ నుంచే ఇప్పుడు ఆపరేట్ అనేది చేయొచ్చు. లాట్ ఆఫ్ అప్డేట్స్ తీసుకొచ్చారు ఈ 7-inch స్క్రీన్లోనే. స్క్రీన్ని చూసి మీరు టెంప్ట్ అవ్వకండి, సో ఇంత రియలబుల్గా ఉండాలి స్క్రీన్ మాత్రం, హ్యాండ్ ఇవ్వకుండా. నెక్స్ట్ డ్రైవర్ క్లస్టర్ కూడా మనకు సెమీ డిజిటల్, ఇదే బ్రీజాలో ఇప్పటికీ కూడా కొన్ని కార్స్లో మనకు ఎర్టిగాలో కూడా ఇదే టాప్ మోడల్ వచ్చే స్క్రీన్ ఇది, క్లస్టర్ అనేది. సో సరిపోతుంది. సెంటర్లో మనకి ఇన్ఫర్మేషన్ చాలానే వస్తుంది, ఫ్యూయల్ ఎకానమీ కానీ అవన్నీ కూడా, సో టార్క్, మోషన్ అన్నీ, అండ్ మిగతా డిజిటల్ డైల్స్లో వస్తాయి, మిగతా అనలాగ్లో వస్తాయి. లెఫ్ట్ సైడ్ మనకు ఆడియో మీడియా కంట్రోల్స్ ఉన్నాయి, దాంతోపాటు క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చేస్తుంది హైవే రైడ్స్ కోసం మాన్యువల్ వాళ్ళకి. అండ్ ఇక్కడ కొన్ని ఫిజికల్ బటన్స్ ఉన్నాయి, ఏసీకి సంబంధించి కానివ్వండి, మిగతావి చాలా ప్రీమియంగా ఉన్నాయి. అవి కూడా స్టోరేజ్ స్పేస్ అయితే చాలా ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ కూడా మిస్ అవుతుంది, అవసరం లేదు, యూసేజ్ లేదు, ఫోన్లు పాడైపోతున్నాయి. సో 12V సాకెట్, USB పోర్ట్స్ వచ్చేసాయి. అండ్ గేర్ లివర్ ఒకటి బేసిక్గా ఉంది, మీరు మళ్ళీ మార్చుకోవచ్చు, అది సింపుల్, అది పెద్ద విషయం కాదు. సో హ్యాండ్ బ్రేక్, కప్ హోల్డర్స్ ఉన్నాయి, అండ్ స్లైడింగ్ ఆమ్రెస్ట్తో పాటు డీప్ స్టోరేజ్ స్పేస్ ఉంది. సో బాగుంది ఇది. ఆటో డిమ్మింగ్ IRVM ఒకటి కూడా మిస్ అయింది, చాలామందికి అది ఉపయోగం పడదు అంటారు. అండ్ హెలోజన్ క్యాబిన్ లైట్స్ ఉన్నాయి, అండ్ వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్కి అయితే వచ్చేస్తుంది సేమ్. సో నెక్స్ట్ బయటికి వెళ్ళి ఇంజన్ గురించి ఒకసారి మనం మాట్లాడదాము. సో మనకు ఫుట్ ఏరియా లైట్ కూడా చూడవచ్చు, నైట్ టైంలో చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ సబ్ ఊఫర్ కోసం సపరేట్ స్పేస్ అవుతుంది. మీరు యాక్సెసరీస్లో వీళ్ళ దగ్గర సబ్ ఊఫర్, స్పీకర్స్, ఎక్స్ట్రా డోర్ మ్యాట్, సీట్ కవర్స్ అన్నీ దొరుకుతాయి. మారుతి వాళ్ళ దగ్గర వాళ్ళు బయటికి ఓనియర్ అలా ఇవ్వకుండా, సో చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి మనకి స్టాండర్డ్ ఫిట్మెంట్తో. చలో ఇంజన్ గురించి మాట్లాడితే ఇది సక్సెస్ఫుల్ అయింది ఆల్రెడీ. K సిరీస్ 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్తో వచ్చేది, 101 bhp డీసెంట్ పవర్ అండ్ 139 Nm టార్క్ తీసేస్తుంది. సో వుడ్ క్వాలిటీ కూడా బాగానే పెంచారు ఈసారి. 4 cylinders వస్తుంది, వైబ్రేషన్స్ 0 ఉంటాయి, 5 speed మాన్యువల్ వస్తుంది. దీంట్లో ఆటోమేటిక్ తీసుకుంటే మీకు 12.8 lakhs 13 lakhs వరకు పోతుంది, 6 speed ఆటోమేటిక్ వస్తుంది. మైలేజ్ 21 చెప్తుంది కంపెనీ, మనం యావరేజ్గా హైవేలో
21-22 కూడా తీసుకోవచ్చు, 20-21. అండ్ సిటీలో 14-15 ఎక్కడ పోదు. టాప్ స్పీడ్ 135 అంటారు కానీ ఇంకా ఎక్కనే పోతుంది మనకు ఇంజన్. సో దీంట్లో మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్ కావాలంటే టాప్ మోడల్స్కి తీసుకోవచ్చు. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది, సిఎన్జీ కూడా ఉంది. బట్ పవర్ లాస్ అవుతారు, అది సిఎన్జీలో బూట్ స్పేస్ కాంప్రమైజ్ అవుతారు. సారీ, సిఎన్జీ బూట్ స్పేస్లో రాదు ఈ కార్లో, మర్చిపోయాను నేను. కింద వస్తుంది మనకు, బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని మనం కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఇష్యూస్ అనేది. సిఎన్జీ మనకు బూట్ స్పేస్ మిగిలిస్తుంది, కాకపోతే సిఎన్జీ ఫీలింగ్ అవన్నీ టెన్షన్స్ వద్దు, మనకు ఈ మైలేజ్ సరిపోతుంది, ఈ ఫీచర్స్ ప్లెంటీ మోర్ దెన్ ఇనఫ్ అని కూడా చాలా వాల్యూ ఫర్ మనీ VXi మనకు బ్రీజా ప్రైస్లో వచ్చేది. ఫీచర్స్ ఏమేమి మిస్ అవుతాయి, టాప్ మోడల్ వచ్చేటి అసలు ఈ ప్రైస్కి ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఏమేమి మిస్ అయ్యాయి అనేది ఒకసారి చెప్తాను. వెంటిలేటెడ్ సీట్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఫాలోమేమ్ హెడ్ ల్యాంప్స్, లెదర్ సీట్స్, లెదర్ స్టీరింగ్, ambient లైటింగ్, రేర్ వైపర్స్, అలాయిస్, సన్ రూఫ్, LED లైట్స్, హిల్ డీసెంట్, 360 కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్, ఇవన్నీ టాప్ మోడల్లో వస్తాయి. ఇంకా టాప్ ఎండ్లో వెళ్తే కంప్లీట్ 20 lakhs ప్లస్ పెడితే ADAS లెవెల్ 2 కూడా ఫస్ట్ టైం మనకు విక్టోరియస్లో వచ్చేసింది మారుతి కార్లో. సో మొత్తం కంప్లీట్గా షిఫ్ట్ కార్ నుంచి ఫీచర్స్ అన్ని గ్రాండ్ వరకు అన్ని ఫీచర్స్ తీసుకొచ్చి విక్టోరియస్లో పెట్టేశారు, ఏది మిస్ అవ్వకుండా. అండ్ కాంపిటీషన్ క్రీటా సెల్టాస్ ప్రాపర్గా వస్తుంది, కుషాక్, టైగాన్, ఎలివేట్కి వస్తుంది, ఆస్టోకి పెట్రోల్ కార్స్ కాబట్టి వస్తాయి మనకు. నెక్స్ట్ కాన్స్లో నేను అబ్జర్వ్ చేసింది మాత్రం ఏంటంటే డిసప్పాయింట్ అయింది, స్పేర్ వీల్ ఒకటి ఇవ్వకపోవడం ఒకటి. అండ్ రేర్ సీట్స్ కంఫర్ట్ అనేది బాగానే ఉంది, బట్ ముగ్గురు భారీ పర్సనాలిటీ వాళ్ళు కూర్చుంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో సన్న వాళ్ళు అయితే ముగ్గురు కంఫర్టబుల్గా, సో భారీ పర్సనాలిటీ వాళ్ళు ఇద్దరైతే కంఫర్టబుల్గా కూడా వెళ్ళొచ్చు. సో మంత్లీ ప్లాన్ కూడా ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారంట. సో 27,707 రూపీస్కి మనకు రెంట్ బేస్డ్గా ఈ మారుతి వాళ్ళు కూడా ఫైనల్ తీసుకొచ్చారు. సో రిజిస్ట్రేషన్ వస్తుంది, రెంట్ వెళ్ళిపోతుంది, దీంట్లో మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇవన్నీ మంత్లీ మీరు 27,707 రూపాయలు కడితే మనకు, సో ఎన్నేళ్ళు కట్టాలి అంత ప్యాకేజ్ మీకు స్క్రీన్ పైన నంబర్ యాడ్ చేస్తారు. అండ్ లేదు మనకు విక్టోరియస్ కాదు ఎరీనా నుంచి ఏ కార్ పర్చేస్ చేయాలన్నా స్పెషల్ ఆఫర్, డిస్కౌంట్స్ కానివ్వండి, సూన్ డెలివరీస్ అన్నీ కూడా మీరు కొంపల్లి వరుణ్ మోటార్స్ నుంచి పర్చేస్ చేయొచ్చు. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి, స్క్రీన్ పైన నెంబర్ యాడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతే రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. మన డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చేసిండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోతే. నెక్స్ట్ మీకు ఏ వాకర్ రివ్యూ కావాలి ఇమీడియట్గా కామెంట్ చేసేయండి.